హలో అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారనేది కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. బాగున్నా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా భగవంతుడిని కోరుకుంటున్నాను. వచ్చేసండి ఈ వీడియోలోకి. వెల్కమ్ బ్యాక్ టు సంగీత లాగ్స్. ఎక్కడికి వెళ్తున్నారు ఇంత చీకట్లో అనుకుంటున్నారా? మేమైతే మహారాష్ట్రకి అయితే వచ్చేసామన్నమాట. తుల్జాపూర్ తుల్జాభవాని టెంపుల్కి. మహారాష్ట్ర మహారాణి అమ్మవారు సర్వంతర్యామి కదండి. ఎవ్రీ ఇయర్ దసరా అయినాక దీపావళి అయినాక కంపల్సరీ అమ్మవారి దగ్గరికి అయితే దర్శనానికి వస్తామన్నమాట. చెల్లి వాళ్ళు అమ్మ వాళ్ళు మేమన్నమాట. ఈసారి దీపావళి ముందే వచ్చామన్నమాట. ఇక్కడ అమ్మవారి టెంపుల్ కనిపిస్తుందా? వచ్చేసాము అమ్మవారి దర్బార్లో. కిత్నా సుందర్ సజాయే మేరీ మాకి దర్బార్ అని అంటారు కదా, చాలా అద్భుతంగా ఉందండి. తల్లి టెంపుల్ అయితే 2 కళ్ళు సరిపోతలేవన్నమాట. నైట్ 4 అవుతుందన్నమాట. పంతులు ఆల్రెడీ చెప్పేశారు, మాకు తెలిసిన వాళ్ళు పంతులు ఉన్నారనమాట, చెప్పారనమాట. మేము నైటే వెళ్ళడం జరిగింది. మీరు మొబ్బుల్లో 3 గంటలకు లేస్తే ప్రశాంతంగా దర్శనం అవుతుందండి. ఎంత లేట్ అయితే అంత లేట్గా దర్శనం అవుతుందని చెప్పారు కాబట్టి మేము నైట్ 3 o'clockకి లేచాము. దర్శనానికి 4 అనే వారికి వెళ్ళిపోతున్నాం అన్నమాట. చూడండి చీకట్లో కూడా ఎంత అందంగా అనిపిస్తుంది అమ్మవారి టెంపుల్ అయితే. బయట అన్ని షాపులు ఓపెన్ ఉన్నాయండి. ఇక్కడ చూడండి అన్ని షాపులు అయితే ఇంకా ఓపెన్ ఉన్నాయి. మేము టెంపుల్లోకి అయితే ఎంట్రింగ్ ఇచ్చామన్నమాట. అంత పబ్లిక్ అయితే రద్దీ ఏం లేదండి. నైట్ 4 o'clock కాబట్టి పబ్లిక్ అంత ఏం లేదనమాట. ఎట్లా సూర్యుడు ఉదయిస్తున్నాడో అంత పబ్లిక్ అనేది ఉందన్నమాట. నేను వీడియో మొత్తం చాలా షూట్ చేశాను. మరి ఎక్కడ స్కిప్ చేయకండి. వీడియో మొత్తం చూస్తే మీకు అర్థమవుతుంది టెంపుల్ ఎలా ఉంది ఏందనేది మీకు అర్థమవుతుంది అనమాట. ఇక్కడ చూడండి లోపలికైతే వెళ్తున్నాం అన్నమాట. అమ్మవారు ఎంత అద్భుతంగా దర్శనం ఇచ్చిందండి, మాటలు వర్ణించలేమన్నమాట. ఇక్కడ వెళ్తున్నామా, ఇక్కడ లైన్లో క్యూలో ఉన్నారు కదా, అక్కడ నుంచి లోపలికి వెళ్తే ఆవు నోట్లోకి వెళ్ళి వాటర్ వస్తాయి, అక్కడ స్నానం చేస్తారంట. మేము ఆల్రెడీ రూమ్లో చేసి వచ్చాం కాబట్టి ఏం చేయలేదన్నమాట. ఇక్కడ మాకు రాగానే గణపయ్య దర్శనం ఇస్తారు. ఇక్కడ చూడండి గం గణపతే నమః, గం గణపతే నమ అనుకుంటూ ముందుకు వెళ్ళామన్నమాట. తండ్రి దర్శనం చేసుకొని అమ్మవారి దగ్గరికి అయితే వెళ్తున్నాం అన్నమాట. ఇక్కడ చూడండి అమ్మవారి దగ్గరికి అయితే వచ్చాము. గర్భగుడి ఇంకా చాలా లోపలికి ఉంటుంది. ఇది మెయిన్ ఎంట్రింగ్ అనమాట. ఇక్కడ రాగానే ఇక్కడ మొక్కేసి లోపలికైతే వెళ్తున్నాము. ఇటు నుంచి లోపలికి వెళ్ళే దారి అనమాట. ఎంత ఖాళీగా ఉందండి. మా ఫ్యామిలీ వెళ్తున్నట్టు విఐపి దర్శనం అంటారు కదా, అలా అయింది మాకు. అమ్మ దగ్గర అయితే మా పిల్లలు మా తమ్ముళ్ళు మమ్మీ వాళ్ళంతా ఇట్లా పోతున్నారు అనమాట. ఖాళీ టైంలో అయితే కొంచెం తెల్లారితే మొత్తం ఫుల్ అవి ఉన్నాయి, స్టీల్ రాడ్ అన్నీ నిండిపోతాయి అన్నమాట. ఇప్పుడు ఎంత ఖాళీగా ఎంత ఫాస్ట్గా వెళ్తారు. అమ్మ దర్శనం ఎంత తొందరగా కావాలి, అందరూ ఉరుకుతున్నారు అనమాట. మా చెల్లి చూడండి వీడియో తీసుకుంటూ తను కూడా ఉరుకుతుంది. అమ్మవారి గర్భగుడిలో అయితే ఎంట్రింగ్ ఇచ్చామన్నమాట. వీడియో అయితే తీయనియర్ కాబట్టి నేను లోపల వరకే కొంచెం తీసాను అనమాట. అమ్మవారు గుడి చూడండి ఎంత అద్భుతం అండి. తల్లి గుడి మాటల వర్ణించలేమన్నమాట. లోపల దర్శనం చేసుకుని బయటికి వచ్చామన్నమాట. ఇక్కడ భోగి చేపిస్తున్నారు. కొద్దిసేపు దర్శనం చేసుకుని మా మరిది కారు తీసుకున్నారు కదా, కొత్త కారు, అమ్మ దగ్గర తాళం పెట్టి దర్శనం చేసి ఇచ్చారనమాట. ఇక్కడ వచ్చి భోగి చేస్తారనమాట. స్వయంగా ఇక్కడ అమ్మవారు హారతి ఇస్తారనమాట. లైవ్లో మనకు అందరికి నిలబెట్టి అలా భోగి చేసి అందరి ఫ్యామిలీకి అలా హారతి ఇస్తారనమాట. అలా చేసి మేము బయటకైతే వచ్చామన్నమాట. ఇక్కడ వచ్చి ప్రశాంతంగా కూర్చున్నాము. ఒక భక్తురాలకి అమ్మవారు వచ్చిందనమాట. ఇంకా అక్కడ కంటిన్యూ కదండి వచ్చేది. ఇక్కడైతే సారీస్ అమ్ముతున్నారనమాట. అమ్మవారికి కొందరు వడి బియ్యం వేస్తారు, కొందరు సారీ మొక్కు ఉంటుంది కదా, అవన్నీ ఇక్కడ అమ్ముతారనమాట. తక్కువ కాస్ట్లో 200, 2000 చీరని బట్టి చీర కాస్ట్ ఉంటుంది కాబట్టి అక్కడ అలా అమ్ముతారనమాట. ఇక్కడ సైడ్కి అయితే ఇంట్లో గోందాలం వేయించుకొని కానప్పుడు టెంపుల్ వచ్చి వేయించుకుంటారనమాట. అక్కడ చేస్తారు. ఇక్కడైతే అమ్మ దర్శనం అనమాట. వేరే వాళ్ళకు భోగి చేపిస్తే నేను వీడియో తీశాను అనమాట. ఎంత అద్భుతం అండి అమ్మవారు తేజస్సు, మాటల్లో వర్ణించలేమన్నమాట. ఎంత అమ్మా శ్రీ మాత్రే నమః. నేను అసలు అమ్మవారి దగ్గరికి వెళ్ళి ఇలా చూస్తాను, 2 నిమిషాలు కళ్ళకి వెళ్ళి వాటర్ వచ్చేసాయండి ఇలా అమ్మని చూడగానే. అమ్మ ఇంత హ్యాపీగా నీ దర్శన భాగ్యం నాకు అయ్యిందా, ఇంత నాకు హ్యాపీ ఉందా అని నేను అసలు కళ్ళ వెంబడి వాటర్ వచ్చేసాయండి అందరికి. అసలు చాలా మంచి దర్శనం అయింది తల్లిదైతే. మాటల చెప్పలేనమాట నా అనుభూతిని. ఇక్కడ అమ్మవారి వీడియో లైవ్ అనమాట. మనకు టీవీలో కెమెరాలో వేసి చూపిస్తారు. అక్కడ
అలా అయితే దర్శనం అయింది. మీకు కూడా చూపిస్తున్నాను. జగజ్జన్ని సర్వాంతర్యామి మహారాష్ట్ర మహారాణి తల్లిని అయితే దర్శించుకోండి అందరూ. ఇక్కడ ముందుకు వెళ్ళేసి అమ్మవారికి తొట్టెలు అని ఉంటుంది అన్నమాట. అమ్మవారు 9 days 11 days పూజ చేసిన తర్వాత అలసిపోతుంది కాబట్టి ఇక్కడ తొట్టెల్లో పండ పెడతారనమాట. మీకు ఇంతకుముందు చిన్న వీడియోలో అయితే నేను పెట్టాను కదా, ఇక్కడ తొట్టెలో మీకు చూపిస్తున్నాను చూడండి. లోపల అయితే అక్కడ కూడా మొక్కేసి వస్తారనమాట. అక్కడ నుంచి ముందుకు రాగానే 7:30కి అభిషేకానికి తీసుకుపోతున్నారు. మాది యాక్చువల్గా అభిషేకానికి ఉండే అన్నమాట. మాకు టికెట్ ఆన్లైన్లో మేము తొందరగా పెట్టకపోవడం వల్ల టికెట్ మాకు దొరకలేవు కాబట్టి మామూలు దర్శనం చేసుకుని వచ్చేసామన్నమాట. దానికి ముందుకు రాగానే అమ్మవారి బ్యాక్ సైడ్ టెంపుల్ అనమాట. మొత్తం ఓవరాల్గా చిన్న చిన్న విగ్రహాలు కూడా ఉంటాయి. ఇక్కడ సైడ్ అయితే ఒక అమ్మవారి టెంపుల్ బ్యాక్ సైడ్ అయితే ఒక రాయి ఉంటుంది అన్నమాట. ఆ రాయి మీద ఈ పని చేయాలి అనుకుంటే అది అమ్మని అడిగి ఇలా చేయాలనుకుంటున్నానమ్మ, ఇది చేయాలా వద్దా అంటే రైట్ తిరుగుతుందంట, చేయొద్దు అంటే లెఫ్ట్ తిరుగుతుందంట. అది నమ్ముతున్నారు. ఆనవాయితీ శివాజీ ఛత్రపతి వారు కూడా ఇక్కడ అమ్మవారి అనుమతి తీసుకొని పనికైనా యుద్ధం చేయడానికైనా వెళ్ళారనమాట. నేను కూడా ఎప్పుడు వెళ్ళినప్పుడు అదే కోరుకుంటాను. నేను అనుకునే కూడా తీరాయని అనుకుంటున్నాను. అయినాయి కూడా మళ్ళీ ఈసారి కూడా కోరాను అనమాట. అలా అవ్వగానే వెనుకకు వచ్చేసి ఇక్కడ నుంచి బ్యాక్ సైడ్ దారి అమ్మవారి పుట్టిల్లు అనమాట. ఇక్కడ నుంచి కిందికి వెళ్తే అమ్మవారి పుట్టిల్లు ఉందన్నమాట. అక్కడ అమ్మవారు ఏం చేసింది, ఇట్లా పచ్చిసాడింది, ఏడ్చింది, బావి ఉన్నది, బావిలో స్నానం చేసింది, అన్నీ అక్కడ ఆనవాయిలు ఉన్నాయన్నమాట. అప్పుడప్పుడు సూర్యుడు ఉదయిస్తున్నాడు. ఇక్కడ వెనకాల సైడ్ అంతా టెంపుల్స్ ఉన్నాయన్నమాట. అమ్మవారి విగ్రహాలు చిన్న చిన్న విగ్రహాలన్నీ చుట్టూరా ఇలా ఉన్నదన్నమాట. టెంపుల్ చూసారా, రైట్ లెఫ్ట్ అంతా ఈ మాదిరిగా అయితే ఉందండి. చుట్టూరా గుడి చాలా బాగుందండి. అమ్మవారి టెంపుల్ వస్తే ఆ వైబ్రేషనే మామూలుగా ఉండదన్నమాట. అంత హ్యాపీగా ఫీల్ అవుతామండి. ఇప్పుడు చూడండి 6 అవుతుంది టైం. అప్పుడు ఎంత పబ్లిక్ అయితే జామ్ అయిపోయారంటే మినిమం చాలా పబ్లిక్ ఉందన్నమాట. మేము మబ్బులు లేచి చాలా హ్యాపీగా తల్లి దగ్గర కనీసం ఒక 20 minutes అయితే ఆగామండి. అంత అమ్మవారి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసామన్నమాట. అంత అద్భుతంగా దర్శనం అయితే స్వామి చేపించారు మాకు చాలా హ్యాపీగా ఉందన్నమాట. ఇలా ముందుకు వచ్చేస్తే అందరూ చుట్లు వేస్తున్నారు, మొక్కు తీర్చుకుంటున్నారు, కొందరు ప్రదక్షిణ చేస్తున్నారు, కొందరు పచ్చి బట్టల మీద ప్రదక్షిణ చేస్తున్నారు, సాష్టాంగ ప్రదక్షిణ చేస్తున్నారు. చాలా అద్భుతం అండి తల్లి దగ్గర, మాటల్లో వర్ణించలేమన్నమాట. జగజ్జన్ని సర్వంతర్యామి అమ్మవారు కదా. ఇక్కడ రాగానే అమ్మవారి దగ్గర చెట్లండి, వేప చెట్టు, రాగి చెట్టు, అన్ని చెట్లు ఉన్నాయన్నమాట. ఇక్కడ చూసారా, పంతులందరూ రెడీగా ఉంటారనమాట. ఎవరైనా వస్తారా పూజలు చేయించడానికి అందరు రెడీగా ఉంటారనమాట. ఇక్కడ చూడండి అందరు సాష్టాంగ నమస్కారం కూడా వేస్తున్నారన్నమాట. ఓవరాల్గా టెంపుల్ అయితే ఈ మాదిరిగా ఉంది. ఎక్కడి నుంచి పోయానో మళ్ళీ అక్కడికే వచ్చాను. ఇక్కడ కూడా అమ్మవారి దగ్గర దీపం పెట్టి మేము అక్కడ కూర్చున్నాం అన్నమాట. అందరూ మాట్లాడుకుంటా నిజంగా మాకు 4కి అయితే దర్శనం అయిపోయింది. 7:30 వరకు అయితే టెంపుల్లోనే అద్భుతంగా అమ్మవారిని జపం చేసుకుంటూ అక్కడ అందరు కూర్చున్నాం అన్నమాట. చాలా బాగా హ్యాపీగా అయిందండి. ఈసారి ఫోటోలు తీసుకునే వాళ్ళు ఫోటోలు తీసుకుంటున్నారు, వీడియోలు తీసుకునే వాళ్ళు వీడియోలు తీసుకుంటారు. చాలా హ్యాపీగా అమ్మ దర్శనం అయితే కంప్లీట్ అయిపోయిందనమాట. ఇంకోటి ఏంటంటే నవరాత్రుల్లో అమ్మవారి దగ్గర డైలీ ఒక జత చెప్పులు కుట్టి పెడతారనమాట బయట. మళ్ళీ తెల్లారులు వేసే వరకు ఆ చెప్పులు మొత్తం చినిగిపోయి ఉండండి. అమ్మ మహిమ అంత రియల్గా ఉంది ఇక్కడ. చాలా అద్భుతం అని చెప్పొచ్చండి. మీరు కోరండి కోరిక కంపల్సరీ, మళ్ళీ ఇయర్ వచ్చే వరకు కంపల్సరీ ఆ కోరిక 100% తీరుతుంది. నాకైతే కన్ఫర్మ్ 99% కాదండి 200% చెప్తున్నాను. అంత భక్తిగా మేమైతే ఎవ్రీ ఇయర్ అమ్మ దగ్గర వస్తాం. ఎందుకంటే ఇంట్లో ఆల్రెడీ మేము ఘటం వేసుకుంటాం కాబట్టి, నియమనిష్టలతో ఉంటాం కాబట్టి, మళ్ళీ అదే విధిగా అమ్మ దగ్గరకు వచ్చేసి దర్శనం చేసుకొని వెళ్ళిపోతాం అనమాట. ఇక్కడ మా బ్రదర్స్ అందరూ బొట్టు పెట్టుకుంటున్నారనమాట. బయటికి రాగానే మళ్ళీ బయట చిన్న టెంపుల్ ఉంటుంది అనమాట. ఇక్కడ అమ్మవారు చూడండి, సేమ్ లోపల అమ్మవారు కూడా అలానే ఉంటుంది అన్నమాట. అలా లోపల నుంచి బయటకైతే ఉందన్నమాట దారి. ఇక్కడ అంతా షాపింగ్ ఉంది. షాపింగ్ చూడగానే అందరు రండి మా దగ్గర చేయండి, మా దగ్గర చేయండి అంటే మేమేం తీసుకోలేదండి. పసుపు కుంకుమ కొంచెం కొన్ని పలార్లు అంతే తీసుకుపోయామన్నమాట. ఇక్కడైతే అన్ని విగ్రహాలు, అన్ని ఇత్తడి సామాన్లు, రాగి సామాన్లు. ఇక్కడ మెయిన్ ఏంటంటే పసుపు కుంకుమ, ఇంకా ప్రసాదం అయితే తీసుకుపోతే చాలండి. అన్నీ తీసుకోవాలని ఏం రూల్ ఏం లేదు కదా. ఇక్కడ అమ్మవారి విగ్రహాలు చూడండి అద్భుతంగా ఉన్నాయన్నమాట. ఒక్కొక్క విగ్రహం
మినిమం 250 350 అలా ఉన్నాయి. మేము ఒక 300 వాళ్ళు చెప్తే మేము సగానికి సగం అడగాలన్నమాట. మహారాష్ట్రలో ఎక్కడైనా బేరం అంతే కదండి. నేనైతే ఏం కొనలేదనమాట. మమ్మీ అయితే ఒక విగ్రహం తీసుకుంది, వాళ్ళ ఫ్రెండ్ తీసుకురమ్మనంటే 300 చెప్పారు, 150కి ఇచ్చారనమాట విగ్రహము. చాలా అద్భుతంగా దర్శనం అయితే అయింది. ఓవరాల్గా టెంపుల్ అయితే ఈ మాదిరిగా ఉంది. దర్శనం అయిన తర్వాత గుడి బయటికి అయితే వచ్చామన్నమాట. నైట్లో గుడి చూశారు కదండి, ఇప్పుడు చూడండి బయట అమ్మవారి టెంపుల్ అయితే ఈ మాదిరిగా ఉందన్నమాట. ఎంత అద్భుతం అండి. టెంపుల్ అననే అమ్మవారు కూడా అలానే అనమాట. షాపింగ్ అయితే ఎక్కువ ఏం చేయలేదండి. మా పిల్లలు ఉన్నారు కదా, మా పిల్లల కన్నా మా చెల్లి కూతురుంది, మా చిట్టి తల్లి ఒకటే సతాయించడం. మా మమ్మీకి, మా అక్క కొడుకుకి, మా తమ్ముడికి నాకు బొమ్మలు కావాలి, నాకు బొమ్మలు కావాలి. ఇక దానికి బొమ్మలు అన్నీ బొమ్మలు ఇప్పించామన్నమాట. బొమ్మలు తీసుకుంది. మేము కొన్ని పసుపు కుంకుమ ప్రసాదం అయితే తీసుకున్నామన్నమాట. అమ్మ అయితే ఇక్కడ విగ్రహం చూస్తుందన్నమాట. అమ్మవారిది బాగుంది కదా చూడడానికి అని చెప్పిందనమాట. ఏం తీసుకోలేదండి. అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంది విగ్రహం, నా ఇంట్లో ఉంది, చెల్లె వాళ్ళ ఇంట్లో ఉంది, అక్క వాళ్ళ ఇంట్లో ఉంది. విగ్రహం అయితే ఏం తీసుకోలేదనమాట. ఓవరాల్గా టెంపుల్ మాత్రం ఈ మాదిరిగా ఉందండి. ఇక్కడ కంపల్సరీగా గాజులు అనేది తీసుకోవాలన్నమాట. అమ్మ నాకు చెల్లికి ఇక్కడ గాజులు అనేది పెట్టిస్తుంది అనమాట. కంపల్సరీ గాజులు అనేది పెట్టుకోవాలన్నమాట. వీడియో మొత్తం చూసినాక మీకు కొద్ది గొప్ప నచ్చుంటుంది కదండి, ఏదో ఒక పాయింట్ నచ్చుంటుంది కదా. నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, కొత్త ఛానల్ని సపోర్ట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.